అరే ఏందే కావ్య పాప, నువ్వు ఆ గోయంక మామ కన్నా దారుణంగా ఉన్నట్టున్నావు. నీ అవ్వ 2 మ్యాచ్లు ఓడిపోయేపాటికి ఆమె పగపెట్టు కాటు వేసినట్లు మమ్మల్ని తిడుతున్నావేంది? గెలిస్తే ఏమో పొగడతావు, ఓడితే ఏమో తిడతావు. ఇలా అయితే ఎలా? మ్యాచ్ అన్నాక వారు 1 సైడ్ చేస్తాము, ఒక్కొక్కసారి ఇలా ఓడిపోతూ ఉంటాము. జస్ట్ చూసి చూసినట్టు వదిలేయాలి. అరే ఫస్ట్ మ్యాచ్ ఏమో వారు 1 సైడ్ చేసేసారు, సెకండ్ మ్యాచ్ ఏమంటే దారుణంగా ఓడిపోయారు, థర్డ్ మ్యాచ్ ఏమంటే ఇంకా దారుణంగా ఓడిపోయారు. ఇలా మ్యాచ్లు ఓడిపోతూ ఉంటే మనం ఎలా? ఇలా చేస్తే మిమ్మల్ని తిట్టడం కాదు, ఒక్కొక్కరిని నరికి పడేయాలి. ఫస్ట్ మ్యాచ్ ఏమో వారు 1 సైడ్ చేసి కాన్ఫిడెన్స్ లెవెల్ ని ఎక్కడో తీసుకుపోయారు. ఆ తర్వాత వరుసగా 2 ఓటములు. మిమ్మల్ని ఏం చేయాలి? అరే పిసికేసా ఎస్ఆర్ రచన పిసికేసా. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 స్టారాకు అంటారా బాబు. కథ మొత్తము ఖతర్నాకు ఉంటది. అరే ఎట్లుందిరా బాబులో, ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేసా. అది 1 కాదు 2 కాదు, నీ యొక్క 5 వికెట్లు. ఎస్ఆర్ఎస్ పైన మంచి రికార్డ్ ఎవరికైనా ఉందంటే ఈ స్టారాకే ఉండేది. అది ఎలాంటి ప్లేయర్ ని, ఒక్కొక్క స్టార్ ప్లేయర్ ని మట్టిలో కలిపేసా. నా బౌలింగ్ చూసి ఒక్కొక్కడు దడుచుకున్నాడు. అది బై స్టారాక్ కంటే ఈ స్టారాక్ తో పెట్టుకుంటే ఒక్కొక్కరిని బత్తాయి చూసి పిసుకున్నట్టు పిసికి పడేస్తా. అరే ఒక్కరైనా సరే నా విధంగా ఆడంటే ఈ గతి పట్టేది కాదు ఈ రోజు మనకి. ఒకవేళ నేను గిన కొట్టుకుంటే కనీసం 100 రన్స్ కూడా దాటేది కాదు. అరే 1 వికెట్ పడేపాటికి టపా మళ్ళీ మన టీమ్ లో ఉన్నదంతా ఎక్స్పీరియన్స్ ప్లేయర్లే. ఇలా ఆడితే కప్పు కాదు కదా, సెమీఫైనల్ మెట్లు కూడా ఎక్కము. ఆ తర్వాత ఈసాల కప్పు లాలీపాపే. అరే చాలండి భయ్ అనికేతో, నీ టైం బాగుంది, లేకపోయింటే నీ పుల్ల వట్టిగానే పోయేది. సింపుల్ అంటే సింపుల్, ఈజీ క్యాచ్. ఆ పోరాలు వదిలేసా, లేకపోయింటే 100 రన్స్ కి పిసికి పడేసే వాళ్ళము. ఢిల్లీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే మీరైతే ఫిక్స్ అయిపోండి, ఈసారి పక్కా కప్పు మాత్రం ఢిల్లీదే. అరే చాలండి బాయ్ ఎక్సరో, ఏదో 2 మ్యాచ్లు గెలిచే పాటికి ఏదో కప్పు కొట్టినట్లు ఫీల్ అయిపోతా ఉన్నావు. అరే చూస్తా, మీపై రివెంజ్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. ఒక్కొక్కరిని సైలెంట్ చేపించి ఈ ప్యాట్ గన్ పవర్ ఏంటో చూపిస్తా. ఈ ప్యాట్ గన్ తో పెట్టుకుంటే కథ మొత్తం ఖతర్నాక్ ఉంటుందనేలా చేస్తా. అరే ఏం చేస్తావా ఏందో బై ప్యాట్, ప్రతి మ్యాచ్ లోనూ బ్యాటర్సే కొట్టాలంటే అవుతుందా? ఒక్కొక్కసారి బౌలర్లు కూడా మంచిగా పర్ఫార్మ్ చేయాలి. అరే లాస్ట్ మ్యాచ్ లక్నోతో డీసెంట్ స్కోరే పుట్అప్ చేశాం. అరే మ్యాచ్ ని లాస్ట్ వరకు తీసుకోపోవచ్చు కదా, అది ఇక్కడ లేదు. ఈ మ్యాచ్ లోనూ సేమ్ టు సేమ్, నీ అవ్వ కనీసం ఫైట్ కూడా ఇవ్వలేదు. అరే మీకన్నా లక్నోతో ఉన్న బౌలర్లే బెటర్, అంతా యంగ్స్టర్స్. ఏ విధంగా ఇస్తారు చూసారు కదా. మీరు ఉన్నారు ఏంటికి అంత వేస్ట్, ఉన్నదంతా ఎక్స్పీరియన్స్ బౌలర్లు, ఉప్పరా ఇక్కడ పనికిరారు. అరే నన్నేం చేయమంటే బై క్లాస్ అను, ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా చేయడు. ఏదో టైం పాస్ వస్తారు, ఏదో వేస్తారు, ఏదో వెళ్తారు. ఇలా వేస్తే నేనేం చేయను, నేను ఇలా మ్యాచ్ గెలిపిని చెప్పు. అందుకే మ్యాచ్లు వరుసగా పడిపోతున్నా. అరే పోయింది 2 మ్యాచ్లే కదా క్లాస్ అను, కంబ్యాక్ ఇసంతి నీ అవ్వ ఒక్కొక్కరిని వట్టిగానే పిసుకుదాం. అరే ఇప్పుడు నా రివెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. లేకపోతే లక్నోలో కెప్టెన్ చేస్తున్నప్పుడు నీ అవ్వ 8 ఓవర్లకే మ్యాచ్ గెలిపిస్తారా? ఇప్పుడు చూసారు కదా మా కంబ్యాక్ ఏ విధంగా ఉందో. నీ అవ్వ వట్టిగానే పిసికి పడేసా. అరే ఢిల్లీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. మేమున్న ఫామ్ కి మీరే కాదు, సిఎస్కే అయినా సరే ఆర్సీబీ అయినా సరే వట్టిగానే పిసికి పడేస్తాం. అరే ఇటు బ్యాటింగ్ చూసినా అటు బౌలింగ్ చూసినా నీ అవ్వ ఇచ్చి పడేశారు. బౌలింగ్ లో అయితే మన స్టార్ కుల్దీప్, వావ్ వాట్ ఏ బౌలింగ్. ఒక్కరేమో 5 వికెట్లు, ఇంకొకరేమో 3 వికెట్లు. నీ అవ్వ ఎస్ఆర్హెచ్ కి దడ పుట్టించారు. ఇక బ్యాటింగ్ అంటావా మామా, వచ్చిన వాళ్ళు వచ్చినట్లే కొట్టి పడేశారు. ఫైనల్ గా 15 ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ చేసి ఢిల్లీ అంటే చూపించారు. మనం అయితే 2వ గెలుపు అయితే సక్సెస్ఫుల్ గా సాధించేశాం. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.